ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే రస్త గారు. నమస్తే ఉషా. చాలామంది ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఊబర్, ర్యాపిడో ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నాం. చాలా వరకు వచ్చినప్పటి నుంచి వెయిటింగ్ లేకుండా క్విక్గా మనం వెళ్ళి ఒక 10 minutes ముందు బుక్ చేసుకుని ఎక్కేలా సౌకర్యం బాగుందని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడున్న దాని పరిస్థితుల్లో మనం చూస్తే చాలా ఇన్స్టెంట్స్ మనం వింటూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఆడపిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అడుగుతూ ఉన్నాను, ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు? తెలియని వాళ్ళతో వెళ్ళొద్దు, అసలు వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటుంటాం కదా, బట్ ఇది అవసరం, ఖచ్చితంగా నీడ్. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు, వెయిటింగ్ లేదు అని చెప్పుకోవచ్చు, అండ్ ఇక్కడ ఎక్కితే కరెక్ట్ ఇంటి ముందు దింపుతారని చెప్పుకోవచ్చు. బట్ ఈ మధ్యలో ప్రాసెస్ని మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి అందరూ అని చెప్పట్లేదు, కొన్ని సందర్భాల్లో మోసాలని దాంతోపాటు అన్యాయాలని మనం చూస్తూ ఉన్నాం. ఆడపిల్లలు ఎలా పిక్ చేసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటారు? అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో మనం చేస్తున్నాం. సో కొన్ని పాయింట్స్ ఏమైనా మనం అందించవచ్చా? తప్పకుండా అమ్మా. ఎందుకు అంటే మీరు అన్నట్టు చాలా విషయాలు మీరు చెప్పారు. ఏంటి, ఇట్స్ ఎ నీడ్, నువ్వు ఎంత అవాయిడ్ చేయనా, ఎందుకు తిరగాల, అసలు ఎవడు బొమ్మన్నాడు అని మాట్లాడే వాయిస్ అయితే లేదు ఇప్పుడు. అంటే అలా మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే మనిషి ఎదగాలి అనే ఉద్దేశంతో మనం చదువు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఎందుకు నేర్పిస్తున్నావు, కూతుర్ని స్కూల్లో ఎందుకు చేర్పిస్తున్నావు, ఇవన్నిటికి ఏంటి మనకు ఒక ఐడియా, అంటే ఫ్యూచర్ కోసమే చేస్తున్నావు అన్నప్పుడు ప్రతి తల్లి ఇప్పుడు స్కూల్ బస్సు ఉన్నట్టు తండ్రి దింపొచ్చినట్టు అన్ని చోట్ల అన్నిసార్లు అన్నలు తమ్ముళ్ళు లేకపోతే నాన్నలు దింపే పరిస్థితి అయితే ఉండదు. వాళ్ళ జీవితాల్లో ముందుకు సాగుతున్న ప్రయాణంలో మీరు అన్నట్టు అమ్మాయిలే కాకుండా విమెన్, మనం వర్కింగ్ విమెన్ని తీసుకున్న, హౌస్ వైఫ్ని తీసుకున్న, భర్త సహాయం లేకుండా వాళ్ళ పనులు చేసుకొచ్చుకోవటము, బిల్లులు కట్టి రావటం, ఇలాంటి ప్రతిదీ లైక్ వీఆర్ యూజింగ్ మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్, విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే అంత అవైలబిలిటీ, అంత సౌకర్యాలు కలిగించారు లేడీస్కి. అది మంచి ఉపాధి అని చెప్పొచ్చు. తద్వారా బోలెడన్ని కంపెనీలలో ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది డ్రైవర్స్కి, నో డౌట్. సో ఇంత మంచి దాంట్లో ప్రతి చోట ఒక చీడ పురుగులు ఉంటారు ఖచ్చితంగా. మరి ఎలాగ మేడం మనం ఆ ఒక్క చీడ పురుగు యాక్సిడెంట్ అవుతుంది అని హెల్మెట్ పెట్టుకోకుండా, మనం యాక్సిడెంట్ అవుతుంది ఎలాగ అవుతుందని చెప్పేసి రోడ్డు మీదకి హెల్మెట్ పెట్టుకోకుండా అయితే వెళ్ళం కదా. ఖచ్చితంగా మనం ఒక జాగ్రత్త సెక్యూరిటీ అయితే తీసుకుంటాం. సో దాంట్లో అసలు బిఫోర్ రైడ్ ఏం చూడాలా, వైల్ రైడ్ ఏం చేయాలా, ఆఫ్టర్ రైడ్ ఏంటి, దాని తర్వాత కొన్ని సేఫ్టీ మెజర్స్ని మనకు వీలున్నన్ని మనం అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే బిఫోర్ రైడ్ అంటే ఏం చేయాలంటారా, ఫస్ట్ వెన్ యూ బుక్ ద వెహికల్, ఆ వెహికల్ రాగానే మనకి ఎక్కడ లేని ఆత్రం, అప్పుడే వెళ్ళిపోతున్నామని ఏదో, అసలు ఎవడి కార్లో ఎక్కుతున్నామో. ఇంకో కామెడీ ఏంటంటే వెన్ యూ ఆర్ ఇన్ ట్రాఫిక్, వెన్ యూ బుక్, అసలు అది వస్తే అదా వీళ్ళదా కాదా లేదో అని కూడా పోయి కూర్చొని డోర్ తీసుకొని కూర్చుంటూనే ఉంటాం. ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అదే వద్దు చెప్తున్నాము. ఖచ్చితంగా నీకు ఒక వెహికల్, ఏ వెహికల్, ఏ నెంబరు, డ్రైవర్ ఫోటో వస్తుంది. యూ నీడ్ టు వెయిట్, పాజ్ అండ్ చెక్, మోడల్ కరెక్టేనా, ఫేస్ అదేనా అనేది మాత్రం ఖచ్చితంగా చూడండి. నేను ఈ మధ్య ఎక్కడో చదివినాను, అప్పటి నుంచి నాకు ఐ వాంట్ టు డూ దిస్ వీడియో అండ్ ఖచ్చితంగా చూడటం కూడా స్టార్ట్ చేశాను. అంటే నేను వెరీ రేర్లీ, బట్ మై డాటర్ పోవాలి అన్నప్పుడు కూడా నేను ఈ జాగ్రత్తలు చెప్తాను. సో అందుకనే మన సిస్టర్స్ కనుకోనియండి, డాటర్స్ కనుకోనియండి, ఫ్రమ్ అవర్ సైడ్ వన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో అది చూస్తాము. ఎప్పుడైతే అది చూసిన తర్వాత కూడా నువ్వు ఇంకొక చిన్న ఏంటంటే, ఆ డ్రైవర్ నువ్వు కూర్చున్నప్పుడు, రైడ్ కూర్చున్నావు కదా, కూర్చున్నప్పుడు ఈ రైడ్ డీటెయిల్స్ నీ ట్రస్టెడ్ ఫ్రెండ్స్కి కానీ, నీ కేర్ చూసే ఫ్యామిలీస్కి కానీ ఖచ్చితంగా నువ్వు షేర్ చేయండి. అది ఒకటి ఇంపార్టెంట్. ఏది, యాప్లో ఉన్న లొకేషన్ది మాత్రమే షేర్ చేయాలి. నువ్వు ఊరికే ఇక్కడ పోతున్నా అని పెట్టద్దు, బికాజ్ వేర్ దే కెన్ ట్రాక్. థర్డ్ వచ్చేసి, కూర్చున్న తర్వాత కూడా నువ్వు చేయాల్సింది ఏంటంటే, అసలు నువ్వు ఆ డ్రైవర్ రేటింగ్స్ ఎంత ఉన్నాయి. కొంతమంది రాస్తారు, ఎందుకంటే వాడు రూడ్గా బిహేవ్ చేశాడా, ఎలాగ చేశాడు. మనము చాలా అంటే 95% చూడం. ప్లీజ్ కైండ్లీ ఒక సెకండ్ ఏదో చెత్త ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చూస్తుంటారు ఆడ కూర్చొని ఆ టైంలో కూడా. దాని బదులు యూ ట్రై టు చెక్ డ్రైవర్ రేటింగ్స్. అట్లా కాకుండా ఇంకొకటి, ఫాలో ద ప్లాన్. ఇప్పుడు ఆ ప్లాన్ ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఒక్కసారి ఇట్లా తీసి ఎన్లార్జ్ చేసి చూసుకోండి. ఏ ఏరియా నుండి అక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత నువ్వు కూడా కూర్చొని పట్టుకో కంపల్సరీ. డ్యూరింగ్ ద రైడ్ చేయాల్సింది ఏంటి, ఎక్కారు మీరు, ఎక్కిన తర్వాత ఫస్ట్ వెనక కూర్చోగానే డోంట్ సిట్ ఇన్ ద ఫ్రంట్.
ఖచ్చితంగా బ్యాకే కూర్చోండి. అది చాలా ఇంపార్టెంట్ క్లాజ్. ఎందుకంటే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా 2 వైపులా డోర్లు ఓపెన్ చేసుకొని యూ కెన్ షౌట్ ఆర్ జంప్, యూ కెన్ ఏదైనా ఒక ఆస్కారం ఉంటుంది. రెండోది ఏంటంటే మీ బిలాంగింగ్స్ ఏమైతే ఉంటుందో, ఫోన్ తీసుకొనియండి, ఏమైనా ల్యాప్టాప్ తీసుకొనియండి, ఏమైనా విలువైన వస్తువులను ఖచ్చితంగా చెయ్యిలో ఇట్లా బ్యాగ్ ఉంటుంది కదా అక్కడ పెట్టకండి. 70 చాలామంది మర్చిపోయి దిగటం జరుగుతుంది. సో నేను కూడా మర్చిపోతాను, ఎవరమైనా మానవ సహజం. సో కాబట్టి ఏం చేయాలంటే నేను టెక్నిక్స్ ఏం చెప్తాను అంటే చెయ్యి బ్యాగ్కు ఒక హోల్ ఉంటాయి కదా ఏమైనా, అది వేసుకొనే కూసో. ఆ ఫోన్ బ్యాగ్లో పెట్టద్దు, పట్టుకో. బికాజ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ వెన్ యు ఆర్ విత్ అన్నోన్ పర్సన్, ఆ ఫోన్. సో ఖచ్చితంగా నువ్వు అది హోల్డ్ చేసుకొని నీ పర్సనల్ బిలాంగింగ్స్ దగ్గర పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా స్టే అలర్ట్. ఏంటంటే నువ్వు ఎక్కిన రూట్ కరెక్ట్గా పోతుందా లేదా. లేదు చాలామంది అంటే నేను ఎందుకు ఇంత బాగా కనెక్ట్ అయ్యి చెప్పగలుగుతానంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన కార్లో కూర్చున్నప్పుడు అసలు బిందాస్గా కూర్చొని ఇక ఫోన్ అసలు ఆ పక్కన హస్బెండ్ ఉండని, అన్న ఉండని, అసలు మన దున్లో ఉంటాం, అది ఎడిపోతుందో నాట్ ఇన్ అదర్స్ కార్, అన్నోన్ పర్సన్. సో కాబట్టికే యూ నీడ్ టు బి వెరీ అలర్ట్. అలర్ట్తో పాటు ఇంకొక చాలా ఇంపార్టెంట్ యాజ్ అ మామ్ ఐ విల్ టెల్ యూ, డోంట్ స్పీక్ ఇన్ ఎ ఫోన్ ఇన్ అ నాన్ సెన్స్ వే. ఏంటేంటి మేడం, తల్లిదండ్రితో గొడవ పెట్టుకునేటం కానీ, ఫోన్ ఎక్కంగానే గొడవ పెట్టుకోవటం కానీ, గయ్య నువ్వు ఇట్లా చేస్తుండే, అయితే నాన్న నేను రాను, నేను పోతున్నా, ఈ పిచ్చి మాటలకు వీళ్ళకి సోయి ఉండదు. అంటే ఈ వెహికల్కి మనిషి ఉండడు, వాటికి చెవులు ఉండవు, కన్నులు ఉండవు అన్నట్టు, అదేంటో వీళ్ళ సొంత కార్ కంటే ఇంకా అధ్వానం అన్నట్టు నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, అది వాళ్లకు ఒక సిగ్నల్ పోతుంది, వీళ్ళు ఒక పెయిన్లో ఉన్నారు, వీళ్ళు ఎమోషనల్లీ డౌన్ ఉన్నారు. అందరా మేడం కాదు, తండ్రులు లాంటి వాళ్ళు ఉంటారు, అన్నలు లాంటి వాళ్ళు ఉంటారు, మంచి రెస్పాన్సిబుల్ క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు. మనం మాట్లాడేది చెడు వాస్తవాల గురించి కాబట్టికే మనం వీళ్ళకి డోంట్ టాక్ నాన్ సెన్స్ ఇన్ దేర్. ఎకనామికల్గా కూడా నేను ఇది తెస్తున్నా, డబ్బు ఇస్తున్నా, జ్యువెలరీ ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడటము. నీ బాయ్ ఫ్రెండ్తో కూడా ఆ నైట్ నేను ఈ ఇంటి దగ్గర వెళ్తున్నాను, నువ్వు రా, మనం రాత్రికి బయటికి వెళ్దామా, నేను గోడ దూనికి వస్తున్నాను, ఇవి మాట్లాడడానికి ఆస్కారం ఉందా లేదా? ఉన్నది కదా బంగారు తల్లి, నాకు తెలుసు. మనం తెలియకుండా మాట్లాడతాం బికాజ్ వీ డోంట్ కన్సిడర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాళ్ళను. ఎందుకంటే మన ఇష్టం కదా అనుకుంటాం. నో, అన్ని రోజులు మనవి కాదు. సో డోంట్ స్పీక్ దాట్. అండ్ నీ ఒక వీక్నెసెస్ కానీ ఏది కానీ అక్కడ మాత్రము మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రుల గురించి బ్యాడ్ కానివ్వండి, తల్లిదండ్రుల గొడవ పెట్టుకున్నావు కానీ, బాయ్ ఫ్రెండ్ నుంచి గొడవ పెట్టుకున్నావు కానీ, అమ్మాయిలతో గొడవ పెట్టుకున్నావు కానీ, నీకు ఎకనామికల్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడం కానీ, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఏది యూ షుడ్ నాట్ స్పీక్ ఇన్ ద కార్. అది చాలా పెద్ద ప్రమాదకరమైన వాస్తవం. ఆ తర్వాత మనం ఇందాక చూసాం కదా, ఎక్కడ ఉంది రూట్, ఎలాగా వెళ్తుంది, అది దట్ ఫెలో ఈజ్ ఫాలోయింగ్ ఆర్ నాట్. నీ కరెక్ట్గా అదే రూట్ నుంచి తీసుకెళ్తున్నాడా, ఈజ్ అ డైవర్టింగ్. అంత అలర్ట్గా ఉండటం అనేది ఇంపార్టెంట్. తర్వాత అన్ని మంచిగా అయిపోయి దిగిన తర్వాత రైట్ ఎ కరెక్ట్ రివ్యూ. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఆ టైంలో కూర్చున్నప్పుడు పెద్ద హాని జరగలే, బట్ నీకు ఎక్కడో నెగిటివ్ వైబ్స్ వచ్చాయి, దట్ ఫెలో ఈజ్ వాచింగ్ ఇన్ అ మిర్రర్. మరిగా లేదు, ఊరికే గట్టిగా ఫోన్ మాట్లాడతారు కొంతమంది. ఐ డోంట్ లైక్. అంటే అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు మీరు ఎంత పెద్ద తోపు మినిస్టర్ అన్నా కానీ, డాక్టర్ ఉన్నాడు, విల్ యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్? నో. ఒక నాన్న ఉన్నాడు, ఈజ్ అ మినిస్టర్, అదర్వైజ్ ఈజ్ సమ్ డాక్టర్, ఈజ్ అ పోలీస్ ఆఫీసర్, టీచర్ ఉంది, పేరెంట్ టీచర్ మీటింగ్, విల్ హీ స్పీక్ ఆన్ ఎ కాల్? సంస్కారం. వెన్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ వర్కింగ్ అవర్స్, you are not supposed to talk on a phone. వచ్చిన వారా పోయిన వారా అన్నం తిన్నదాన నో, దే షుడ్ నాట్. దట్ యూ నీడ్ టు కీప్ ఎ రివ్యూ. అలా లేదు, చాలా కొంచెం వాసన వస్తుంది, డ్రింక్ చేసినట్టు అనిపించింది, స్మోకింగ్ స్మెల్ వచ్చింది, లేదు ఆయన ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు రూడ్గా, లేకపోతే వేరే లాంగ్వేజ్లా, అబ్యూజివ్ లాంగ్వేజ్లా, లేదు చూస్తున్నాడు, లేదు మాటికి జర్క్స్ ఇస్తున్నాడు, మాటిగా టేక్ ఏ టైమ్ గర్ల్స్. బికాజ్ నీ చిన్న ప్రయత్నమే రేపు ఇంకొక అమ్మాయిని సేవ్ చేస్తుంది. నీకేం అవ్వలా, లక్, కానీ నీ ఒక ప్రయత్నము రేపు ఇంకొక అమ్మాయికి, లేదు వాడికి బుద్ధి రావడానికి యూస్ అవుతుంది, అతను మార్చుకోవడానికి. కాబట్టి టేక్ ఏ టైమ్ అండ్ రివ్యూ, రేటింగ్స్ ఇవ్వండి. దాని తర్వాత మీకు ఏదైనా వేరే ఇంకా ప్రాబ్లం అనిపిస్తే రైట్ ఇట్ టు ద కంపెనీ. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి.
ఇవన్నీ కాకుండా కొన్ని ఎక్స్ట్రా సేఫ్టీ మెజర్స్ చెప్తాను భూష నేను. అందులో ఏంటంటే యాప్స్ మీద ఇప్పుడు చాలామంది అంత టెకీగా కదా, అందరికీ మొబైల్ అంతా వస్తూ ఎంతసేపు బ్యూటీ స్పాట్లు పెట్టుకొని వీటిని స్నాప్చాట్లో ఫోటో దిగడం కాదు బంగారు తల్లులు. మీరేం చేయాలంటే ఒక యాప్స్ను కనుక్కున్నారు, చాలా సైబర్ సెక్యూరిటీ తీసుకొని అండి, వీటిలంతా యాప్స్ ఉన్నాయి మంచి మంచి. దాంట్లో ఎమర్జెన్సీ బటన్స్ ఉంటాయి. వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్ ఆ ఎమర్జెన్సీ బటన్ మీద ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా, ఎవరైనా కొన్ని రీల్స్ చేయండి రా నాన్న, ఇది ఎమర్జెన్సీ బటన్ నొక్కండి, మీకు ఏమైనా ఇష్యూ వస్తే క్రియేట్ అవేర్నెస్. లేడీకి హెల్ప్ చేయాలా, ఇంకా జెంట్స్ అయినా చేయండి. ఆ యాప్ను మీరు ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఓకే, ఇది నొక్కితే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే ఏ నెంబర్కి టైప్ చేస్తే, ఏ కాల్కి చేస్తే నాది కనెక్ట్ చేస్తారు. ఇది వి విల్ డూ వన్ మోర్ వీడియో ఆన్ దిస్, ప్యూర్లీ కంటెంట్ ఆన్ ద సైబర్గా ఏవి నొక్కితే ఎవరు వస్తారు అట్లంతా మనం ఒకసారి వి విల్ డూ వన్ వీడియో ఉషా. సో అదొకటి నేర్చుకోండి. అట్లా కాకుండా వాళ్ళతో షేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చేయొద్దు. అమ్మ మీరు ఏం చేస్తున్నారు, మేడం మీరు ఏం చేస్తున్నారు, లేకపోతే అక్కడ ఏదైనా అడుగుతున్నారు ఊరికే కాస్త కొంతమంది వాగుడుకాయలు ఉంటారు, ఊరికే పెద్దోళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్పొచ్చు అంటే అనవసరం. డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. లేదు నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నానో, లేకపోతే డోంట్ షేర్ దట్. ఇప్పుడు నేను హాస్టల్లో దిగుతున్నా, హాస్టల్ ముందు ఆపు, డోంట్ టెల్ దట్ వర్డ్స్. లేకపోతే నేను సినిమాకి వెళ్తున్నాను, లేకపోతే మేము పార్టీకి వెళ్తున్నాము, లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. దీస్ ఆర్ అ బిగ్ లూప్ హోల్స్ రా బాబు. వాడికి లేనిది కూడా మనమే లీడ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అట్లాగే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే ఆర్డర్ చేస్తావు అంటే లైక్ రైడ్ బుక్ చేస్తావో, వీలైనంత వరకు దిగే ప్లేస్ కానీ ఎక్కే ప్లేస్ కానీ వెల్ నోన్ ప్లేసెస్ ఉండేటట్టు చూసుకోండి. చీకటి వెలుగు లేని చోట్లకి, మనుషులు తక్కువ ఉన్న చోటకి నుంచి కాకుండా మీరు ఖచ్చితంగా అలాగే డిజైన్ చేసుకోండి మీ డేని. వీలైనంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ని మీరు లేకుండా చూసుకోండి. అలా కాకుండా ఏంటి అంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనిషికి అందులో అమ్మాయిలకు ఉన్నంత ఇన్స్టింక్ట్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఫాలో యువర్ ఇన్స్టింక్ట్. ఎక్కావు, నీకేదో బేచైన్ అవుతుంది, నీకు ఏదో ఒక స్ట్రెస్ అవుతుంది, ఆ కార్ అది వైబ్, నీకు ఏదో ఒక నమ్మకం లేదు ఇక్కడ. ఖచ్చితంగా కష్టం. నువ్వు ఆ టైంలో దిగి మళ్ళీ ఇంకేదైనా చూసుకోవటమో లేకపోతే అంత కష్టం. కానీ ఈ కష్టానికంటే ముందు నీకు ఇంకా కష్టం పొంచి ఉంది అని అనిపిస్తుంది, గెట్ డౌన్. ఆస్క్ దెమ్ టు స్టాప్ ఇన్ ఎక్కడైనా మంచి అందరూ ఉన్న ప్లేస్లో ఆపించుకొని దిగేసి పంపించేసేయండి. ఫాలో యువర్ ఇన్స్టింక్ట్. ఆ ఇన్స్టింక్ట్కి మించి మనం చచ్చి అన్ని బోల్డ్ అన్ని ప్రమాదాలు జరిగేవి ఇన్స్టింక్ట్ వినకపోవడం వల్లే. దాన్ని పెడచెవిన పెద్దోళ్ళు చెప్పిన మాట పెడచెవిన పెడితే ఎంత ప్రమాదమో, నీ మనసు చెప్పిన మాట వినకుండా వెళ్తే కూడా అంతే ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా ఫాలో ఇన్స్టింక్ట్. ఆ చిన్న ఉన్నది అని అనిపించింది అనుకో, నీకు ఊరికి కొంచెమే ఉంది అని అంటే, దెన్ యూ కాల్ టు సంబడి. నాన్న నేను వస్తున్నాను, ఇక్కడ ఉన్నాను, ఇగో ఈ నెంబర్ నాన్న, లైక్ ఆర్వై పోలీస్ అంకుల్, లైక్ యూ టాక్ టు వన్ వెరీ ఆ సిగ్నల్ వాడికి వెళ్ళాలి. నువ్వు రే జాగ్రత్త, యు ఆర్ అండర్ మై ఐ స్పై, సంబడి ఈజ్ వాచింగ్ యూ. నాన్న లొకేషన్ ఉంది కదా, చూసావు కదా, దో దే ఆర్ నాట్ ఆన్ ద కాల్. అది చేసేటప్పుడు కాస్త సైలెంట్లో పెట్టండి, అప్పుడే ఫోన్ వస్తే నువ్వు యాక్ట్ చేస్తున్నావు అని తెలుస్తుంది. సో కాబట్టి ఇట్లా అంతా ట్రిక్స్ అంతా చెయ్యండి, చేసి బీ సేఫ్. దట్స్ హోల్ ఐడియా. మరి దీంతో పాటు నేను ఒక చిన్న కొసమెరుపు ఏంటంటే, ఎవరైతే కంపెనీస్ రన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక చిన్న అడ్వైస్ అయితే చెప్తాను నేను. చాలా మంచి కార్యక్రమం వాళ్ళు చేసేది. ఇంతమందికి ఉపాధి, ఇంతమందికి ట్రాన్స్పోర్టేషన్. సో ఇట్స్ ఎ బిగ్ జాబ్. కానీ మీ బిగ్ జాబ్తో పాటు ఖచ్చితంగా మన పిల్లల్ని కన్నప్పుడు బాధ్యత ఎలా వస్తుందో, నువ్వు ఒక ప్రవృత్తి స్టార్ట్ చేసినప్పుడు నీకు బాధ్యత కూడా పెరిగింది సమాజంలో. నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. సో ఆ పర్సన్ ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ చెక్ ఎంత అంటే ఊరికే ఆధార్ కార్డు తీసుకురాగానే చేసామా కాదు, వాడు ఎక్కడ ఉంటున్నాడు, వాళ్ళ ఇల్లు చూసేది, ఆ ఇల్లు తర్వాత అతని మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా లేదా. ఎందుకంటే ఇవాళ రేపు ఎఫ్ఐఆర్లు ఏది రిపోర్ట్ అయినా కానీ ఏముంటుంది, ఎఫ్ఐఆర్లోనే ఉంటుంది. సో మేక్ షూర్ దట్ యూ విల్ హ్యావ్ వన్ పర్సన్ ఫ్రమ్ ద టెక్నాలజీ. కొడితే వాడి మీద ఏమైనా కేసెస్ వచ్చాయా, ఇట్లా అంతా ఒకటి ఖచ్చితంగా కంపల్సరీగా వీళ్ళు చెక్ చేసుకొని, అట్లాగే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఎంత ఇంపార్టెంట్ 24/7 సపోర్ట్ కోడ్ ఇవ్వడము. వీళ్ళు కూడా రివ్యూస్ చదివి దాని ప్రకారం డ్రైవర్స్ని అదుపులో పెట్టడము, డ్రింక్ చేశారని పెట్టారా, ఇలాంటివన్నీ చూడటము. డ్రైవర్స్కి కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉందా లేదా వాళ్ళు అని అన్ని విధాలుగా చూసుకొని డ్రైవర్స్కి కూడా కల్చర్ గురించి కానీ, ఇప్పుడు నేను
నేనన్న ఎటిక్విటీ అంటే లైక్ పాన్లు జరదాలు నమలటము, స్మోకింగ్ చేసి ఎక్కటము, ఇలాంటివి కాకుండా ఇంకొంచెము రిఫైన్ చేసి కనుక చేస్తే వాళ్ళ ఓలా సర్వీస్ కానీ ఏ సర్వీసెస్ కానీ ఉండటం అయితే మంచి పేరు రావటం కూడా జరుగుతుంది. కాబట్టి టెకీ ఇలాగా ఆ జాబ్ చేసేవాడు కూడా నాదాన్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు చేసే వాళ్ళని కూడా ఇట్లా పిచ్చి పిచ్చోళ్ళు ఎక్కడం వల్ల కొంచెం చదువుకున్న వాళ్ళు అది చేయాలంటే కూడా మమ్మల్ని ఉత్త డ్రైవర్స్ లాగే చూస్తున్నారు అని ఫీల్ అవ్వగానే యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఒక మంచి డ్రెస్, యూనిఫామా, నీట్ కోంబింగా, నీట్ స్మెల్, అంటే స్నానం చేసి వస్తే చాలు, దానికి సెంట్లు బింట్లు అక్కర్లేదు. ఉన్న బట్టలు ఉతుక్కొని వేసుకొని వస్తే చాలు, వాడు జరదా వేసుకోకపోతే చాలు, వాడు స్మోక్ చేయకపోతే చాలు, వాడు డ్రింక్. దీని మీద ఖచ్చితంగా వాళ్ళకి సెషన్స్ అనేది క్రియేట్ చేస్తే కనుక ఇట్ డజంట్ మేక్ ఎనీ ప్రాబ్లం. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అప్పుడప్పుడు ఈ డ్రైవర్లందరికీ పోలీసు ఉంటారు కదా, ఒరేయ్ మీరు ఎక్కడ పోయినా దొరుకుతారా, మీరు ఎక్కడ పోయినా ఏం చేసినా అనే ఒక వార్నింగ్ సెషన్ లాగా కూడా ఒక ఖచ్చితంగా వాళ్ళకు ఒక ప్రీమియర్ ఏసీ మాత్రం చూపి, దట్స్ ఇంపార్టెంట్. ర్యాపిడో గురించి అడిగారు. ఐ ఫర్గోట్ టు టెల్ యూ, ర్యాపిడో విచ్ ఈస్ వెరీ డేంజరస్ యాజ్ యూ సెడ్. 2-వీలర్ అమ్మాయిలు కొంచెము సేఫ్గానే ఉండాలి అని చెప్తాను. ఇవన్నీ పాటించండి. 80%. అండ్ మీకు ఒక న్యూస్ చెప్పదలుచుకుంది ఏంటంటే, నా దగ్గరికి ఒక అప్రోచ్ వచ్చింది. టచ్ వుడ్ నేను వాటిని మొదలు పెడదాం అనుకున్నాను. దట్స్ వాట్ లైక్ ఐఎమ్ బిజీ. ఇందాక మీరు కాల్స్ అన్నప్పుడు కూడా విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము మేము. అండ్ దట్ లైక్ వీఆర్ ప్లానింగ్ టు ఎంపవర్ విమెన్ టు డ్రాప్ అండ్ పిక్ సర్వీసెస్. సో ఈ ర్యాపిడో లాగా కూడా. సో కాబట్టికే అది చూస్ చేసుకోండి. అబ్బాయిలకు నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు మీరు అబ్బాయిలకి ర్యాపిడో ఇచ్చేటప్పుడు కూడా ఇలాంటి పోలీసులతో కానీ వీళ్ళతో కానీ ఇలాంటి క్లాస్ పిక్చర్ ఎవడు వల్గర్గా బిహేవ్ చెయ్యరు. సో కాబట్టి అమ్మాయిలు ఇవన్నీ సేఫ్టీ మెజర్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు రూట్ షేర్ చేస్తా, పిచ్చిగా మాట్లాడకుండా, మరి నువ్వు ర్యాపిడోలో ఎక్కుతున్నప్పుడు కొంచెం పద్ధతి డ్రెస్ వేసుకోవాలి, ఎందుకు వచ్చిన గొడవ. తర్వాత నువ్వు ఎట్లా అన్న డ్రెస్సుల గురించి నేను ఎప్పుడు కమెంట్ చేయను. డ్రెస్ లేకపోతే ఇలా ఫ్యాన్సీగా ఉన్నారు, మోడర్న్గా ఉంటే రాంగ్ మనుషులు కాదమ్మా. చాలా పద్ధతిగా వేసుకున్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు. కానీ మీ కంఫర్ట్ లెవెల్స్ కూడా వెన్ యూ ఆర్ గోయింగ్ ఆన్ ఎ బైక్, నాట్ టు గివింగ్ ఎనీ సిగ్నల్స్ టు అదర్ మెన్ కూడా. కాబట్టి సో కొంచెం కంఫర్టబుల్ డ్రెస్సింగ్, ఫోన్ నెంబర్స్ చాలా హైపర్గా బిహేవ్ చేయటం కానీ, వాళ్ళని హోల్డ్ చేయటం కానీ అట్లా జరగకుండా, లైక్ యూ కీప్ యువర్ బ్యాగ్ ఇన్ ఫ్రంట్ ఇన్ బిట్వీన్ అండ్ బీ అ వెరీ రిజిడ్, వెరీ స్ట్రాంగ్ విమెన్. స్ట్రాంగ్ యాటిట్యూడ్ లేడీ, నేను ఎప్పుడు చెప్తాను, ఆవరణము అమ్మాయికి ఏంటి అంటే యాటిట్యూడ్ లేకపోతే మగవాళ్ళకు ఉంటే చెడుతుందేమో కానీ ఆడవాళ్ళకి, అమ్మాయిలకి లేకపోతే కష్టం మాత్రం నేను బల్ల గుద్ది చెప్తాను. సో ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ సేఫ్ ట్రిప్స్ అండ్ సేఫ్ లైఫ్. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ వీడియో, అవేర్నెస్ వీడియో అని చెప్పుకోవచ్చు ఆడపిల్లలందరికీ కూడాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.